நல்லா கொதிக்கிறது. కెర్లుతుంది అంటాం మేము. அப்படின்னா కెర్లుతుంది. எங்க అమ్మ తల 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 తలன்னு சொல்லல அதுவா? రసం బాగా కెర్లుతుంది అంటాం మేము. நாங்களாம் தல 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 அப்படிம்போம். అందులో ఈ వడియాలు వేసేసి కొంచెం ரொம்ப போட்டோன்னா இது உரத்தால అది தக்காளி தொக்கு மாதிரி సూప్ సూప్ సూప్లో బ్రెడ్ స్టార్టర్ மாதிரி. కరెక్ట్. ఇప్పుడు ఇది ఇలాగ అయిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించి ఇందులో కోడిగుడ్డు ఎలా పుట్టాలో చెప్తాను చూడు. அதாவது நான் என் முட்டை மாமியார் கிட்ட திட்டு வாங்கினது போராது அப்படின்ட்டு நீயும் சேர்ந்து ஜோடியா திட்டு வாங்க போறோம். మన ఆరోగ్యం మన అలవాట్లు ఎవరి గురించి మార్చుకోక్కర్లేదు. మనకి నచ్చినట్టు మనం చెయ్యాలి అంతే. அப்படியே புடிச்சுன்னு உள்ள விடுறியா? இதுல பேசிட்டு இதுல கொஞ்சம் కుక్ பண்ணிட்டு அதுக்கப்புறமா అలా వచ్చేస్తే కరెక్ట్గా రౌండ్గా వస్తుంది అనమాట. సో அந்த ఎగ్ வந்து బాయిల్ ఆగడానికి యూ షుడ్ కుక్ కొంచెం ఇందులోంచి వచ్చినంత వరకే. మరీ ఎక్కువసేపు ఉంటే అది ఇది గరిటెకి అంటికిపోతుంది. రసంను ఆరంభించాం, అది ఎంగ పోయి ముడిచిருக்கு. ఏదో ఒకటి దీన్ని ఏమంటామంటే ఒక కొత్త రెసిపీని మనం కనిపెట్టాం ఈరోజు. మినపొడియాలు, కోడిగుడ్లు, టమాటాలు, రసం అని స్టార్ట్ చేసి దాన్ని ఒక సూప్ లాగా చట్నీ లాగా తెచ్చాం కదా. నాకు తెలుస్తుంది ఏంటంటే ఈ ఎగ్ మాత్రం భలే టేస్ట్గా ఉంటుందని మాత్రం అనిపిస్తుంది నాకు. చూడు ఎలా ఉడుకుతుందో. ఇది ఎప్పుడన్నా వేయచ్చు, పర్వాలేదు, ఏం అవ్వదు దీనికి. నేను రసం ఏం పాడు చేయలేదు, అందులో కొంచెం ఉప్పు చివరిలో వేసాం, దాని టేస్ట్ అదే ఉంది. కానీ నీవు మోస్ట్ ఇంపార్టెంట్ ஸ்டெப் மறந்துட்டேன். அது ஒரு கோடு கிழிக்கணும். அந்த கோடு கிழிக்கிற ஸ்டெப்ப மறந்துட்டேன். ఓ నీ మొట్టை మామియార్ பிரெட் நல்லா தான் வந்திருக்கு. మొట్టை మామియార్ గుర్తొచ్చి మర్చిపోయి ఉంటాం. நான் பிரெட் கவுக்குறேன், பிரெட் நல்லா தான் வந்திருக்கு. கோடு தான் கிழிக்கிற மறந்துட்டேன். அதான் தோசை அமுக்கா அப்படியே கொஞ்ச நேரம் ஊறும். பிரெட்டை தான் சொதப்பிறீங்க தவிர பன்னை சொதப்பல. பன்னு பர்ஃபெக்டாக வந்துச்சு. நம்பி சாப்பிடலாமா? నైస్. இன்னைக்கு வந்து மினி பாவ் பன்ஸ். பாவ் பன் நம்ம பெருசா பண்ணுவோம்ல, I tried small size maybe. ஏன்னா அந்த போர்ஷன் కంట్రోల్కాக పర్వాలేదు. ఫస్ట్ అటెంప్ట్ நல்லா పోర్షన్ కల్లా ఇప్పుడు ముందు ఒకటి తింటాం, ఇప్పుడు 4 తింటాం అంతే కదా. అది ఉనకు எனக்கு ஒரு పోర్షన్ தான்.